జపాన్ అనేది 12 కోట్ల పైగా ఉన్నటువంటి జనాభా కలిగిన దేశం. టెక్నాలజీకి మారుపేరు. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే వెంటనే అభివృద్ధి చెందినటువంటి దేశం. నాగాసాకి, హీరోషిమా అనే ప్రాంతాల్లో అమెరికా అణుబాంబులేసినా తట్టుకొని నిలబడగలిగి వెంటనే అభివృద్ధి చెందిన దేశంగా ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి జపాన్లో కూడా ఇప్పుడు ముస్లిం శరణార్థులు చాలా ప్రకంపనలు సృష్టిస్తున్నారు. అసలు వాళ్ళకి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకులు అంటేనే తెలియదు. అలాంటి వారు కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఈ ముస్లిం శరణార్థుల్ని బయటికి పంపించేయండి అంటూ రాస్తారోకులు, నిరసనలు చేసే పరిస్థితికి వచ్చారు. 1995లో కేవలం 5 మసీదులు ఉండేవట జపాన్లో. ఈ శరణార్థులు పెరిగి ఇప్పుడు అవి 113 మసీదులు అయ్యాయి. దీనివల్ల షింటో మతానికి చెందినటువంటి 48%, బౌద్ధ మతానికి చెందినటువంటి 46% మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళు ఇప్పటి నుంచే జాగ్రత్త పడి వీళ్ళనైతే పంపించమని నిరసనలు తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు జనాభా 94% ఉంటే ఇంకా అక్కడ కొంతమంది ఏమొచ్చేసి అక్కడక్కడ హిందువులు, మిగతా వారు ఏమొచ్చేసి నాస్తికులు ఉన్నారు. అలాంటిది ఇప్పుడు 1999 నుంచి ఇప్పుడు చూస్తే 3.5 లక్షల మంది శరణార్థులు వచ్చేసారు ముస్లిమ్స్. అది కూడా తుర్కియా నుండి వచ్చారంట. టర్కీ నుండి ఇక్కడ శరణార్థులుగా వస్తే అక్కడ జపాన్ వాళ్ళు వీళ్ళందరినీ విచారిస్తే ఒక్కరికే శరణార్థి హోదా ఇచ్చారు. అంత కఠినమైనటువంటి నిబంధనలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు వీళ్ళందరినీ బయటికి పంపించడానికి జపాన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి కదలడం లేదు. దానికి తోడు తుర్కియా ఉన్నటువంటి ఈ శరణార్థుల్లో 2 భాగాలు, ఒకరేమొచ్చేసి కుర్దూసు, మరొకరేమొచ్చేసి మామూలు ముస్లిమ్స్. వీళ్ళకే పడడం లేదు. ఆ కుర్దూస్ అనే ముస్లిమ్స్ని వీళ్ళేమొచ్చేసి టర్కీ మిగతా ముస్లిమ్స్ ఉగ్రవాదులు అని అంటున్నారు. వీళ్ళని పంపించేయండి, వీళ్ళ వల్లే ప్రమాదం అని వాళ్ళు అంటున్నారు, వాళ్ళ వల్లే ప్రమాదం అని వీళ్ళు అంటున్నారు. చూసారా, భారతదేశంలో ఒక్కొక్క కుహనా మేధావి ఒక్కొక్కలా మాట్లాడతాడు, పళ్ళు రాలగొట్టేవాడు లేక. వాళ్ళకి అసలు విషయం తెలియదు. మనలాంటోడికి ఈ నిజాలేంటో తెలుసు, చెబుతుంటే ఏమొచ్చేసి ఎవడు వినడం, ఎవడికి అర్థం కాదు. అయితే 12.5 కోట్ల మంది ఉన్నటువంటి జపాన్లో 3.5 లక్షల మంది ఉన్నటువంటి వీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తే 142 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో 30 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి వీరు ఎలాంటి విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తున్నారో మనకి ఆ బాధ తెలుసు, ఆ భయం తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు మాత్రం ఇవేం పట్టించుకోరు. జపాన్లో ఇప్పుడు ప్రజలు బయటకు వచ్చి వాళ్ళ వల్ల మాకు ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరే చూడండి. ముఖ్యంగా జపాన్లో జరుగుతున్నటువంటి నేరాల్లో 6% నేరాలు వీళ్ళే చేస్తున్నారంట. జపాన్లో మామూలుగా ఇలాంటివి ఏమి ఉండవు. వాళ్ళ పనులు ఏదో వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు పని, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ తప్ప ఇంకేమీ పట్టించుకోరు. వాళ్ళు ప్రతిదీ సమయపాలన. ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ని కూడా గుర్తిస్తారు, వాళ్ళు లెక్కిస్తారు. వాళ్ళు ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు కూడా ఈ నిరసనలు తెలియడానికి రోడ్డు మీద ఎక్కితే వాళ్ళకి ఎంత సమయం వృధో అర్థం చేసుకోండి. వాళ్ళు అదే చెప్తున్నారు. 1999లో 110,000 మంది ఉంటే ఈ రోజు 3.5 లక్షల మంది ఉన్నారు. 1999లో 5 మసీదులు ఉంటే ఈ రోజు ఏమొచ్చేసి 113 మసీదులు ఉన్నాయి. ఇదేం దౌర్భాగ్యం, ఇది తీవ్రమైనటువంటి పరిస్థితి. రేపు దేశం మొత్తం కూడా అల్లకొల్లాలం సృష్టించే పరిస్థితులు వస్తాయి. వెంటనే వీళ్ళని పంపించేయండి, డిపోర్టేషన్ చెయ్యండి అంటూ ప్రభుత్వాన్ని ఇప్పుడు అక్కడ డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ఇది జపాన్ యొక్క పరిస్థితి. ఇలాంటి నిగూఢమైనటువంటి నిజాలు చెప్తే ఒక్కొక్కడికి బొల్లు మండిపోతుంటది. అదేంటో మరి.